వచ్చిన మీకోసం ఇలా ఖతర్నాక్ ముచ్చట్లు తెచ్చిన. మరి ఇట్లా చూద్దామా? అయితే హెడ్లైన్స్ చూడండి. నిద్రకు దూరమైన చంద్రాలు సారు ఊకూకి కలలకు వస్తుందట కారు. పట్నం కార్పొరేటర్లు చేసిండ్రు ప్రమాణం. ఎట్లా సాగుతుందో చూడాలే మన ప్రయాణం. వర్మ కోసం సత్తి లాస్ట్ మాట. జాక్ నీకేం కాలేరు కదా? నాకు కాలు మాత్రమే విరిగింది, నీకేం కాలేరు కదా? నా చెయ్యి మాత్రమే ఓడిపోయింది, మనం ఆకలేస్తుంది, ఇప్పుడు తిందామా? నా దగ్గర తుఫాకీ కూడా ఉంది, ఏదన్నా కాల్చుకొని తిందాము. పిచ్చివాడా, కాల్చుకొని అంటే అది కాదు, మంట పెట్టి కాల్చుకోవాలి. అరే నీకేమైంది? ఏదో జంతువు మన మీదకే వస్తుంది, మ్యాక్ ఇక్కడ నుంచి వెళ్ళిపోరాం. అబ్బా ఇదేం కుర్చీ, ఓ దిక్కేమో ఇట్లా ఒత్తుకోబోతుంటది, అటు ఇటు ఊగకుండా బండ లెక్క గులవాడాలి. ఇంట్లోనే జర్రంత కదిలినా ఓ సావిత్రి ఏందా జరుగుడు మళ్ళా చదువు అని అంటారు. అబ్బా గదే గా కూర్చున్నది చూడండి, సూపర్ ఉంటుంది తెలుసా. ఓ ఇంతెత్తుంటుంది. అందులో కూర్చున్న మనిషి కుర్చీ కోసం చూడాలంటే ఇగో ఇట్లా మీదికి చూడాలి. గంత బందవస్తు కుర్చీ ఇంకేడ చూలే నేనైతే. ఓ సార్లు ఆ కుర్చీలకు కొత్త సార్ వచ్చిండు, జర కొలతలు తీసుకొని నల్లగౌన్ని పెద్దగా కుట్టిండ్రి. రేపు రేపు పోటీ పరీక్షలలో అడుగుతుండొచ్చురు, మంచిగా యాద పెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కి ఫస్ట్ సర్పంచి బొంతు రామ్మోహన్ సార్. కాకుంటే ఊళ్ళల్లో సర్పంచ్ అంటారు, పట్నంలో మేయర్ అంటారు. ఉప సర్పంచ్ లెక్క అంటే చిన్న మేయర్గా బాబా ఫసియుద్దీన్ బాయ్ని ఎన్నుకున్నారు. కడమ పార్టీల తరపున పోటీ అనే ఆలోచననే లేకుంటైంది. అమెరికాకెళ్ళి దిగిన కేకేసారోళ్ళ బిడ్డ విజయలక్ష్మక్క మేయర్ అవుతుందని అనుకున్నారు. కానీ రామ్మోహన్ అన్న మొదలే కుర్చీ మీద బొంత వర్షి పెట్టిండట. ఏని అప్పుడే సెల్ఫీ ఫోటోలు సురువు చేస్తారేమయ్యా? 99 మంది గులాబీ పార్టోళ్ళు, 51 మంది కడమ పార్టోళ్ళు ఇమానం తిన్నారు, ప్రజల కోసం చెమటలు దారవోస్తామని. మొత్తం అసెంబ్లీ లెక్కనే కొడుతుంది కదా. పట్నానికి గిదే అసెంబ్లీ అన్నట్టు. ఎవరికి ఏం సమస్యలు వచ్చినా తీర్చేది వీళ్ళే. ఇన్ని దినాలు గీ బర్వంతా మున్సిపాలిటీ ఆఫీసర్ వాళ్ళు మోస్టోళ్ళు. చెత్త కుప్పలు మురుగుంటలు చక్కగా పట్టించుకునేటోళ్ళు కాదు. ఇప్పుడు ఎవరి డబ్బాలు వాళ్ళే మంచి చెడ్డలు చూస్తారు. అంతకు మొదలు పొద్దుగాలనే పట్నం ఎలక్షన్లల్లా కార్ని స్పీడ్ ఊరికిచ్చిన మెయిన్ డ్రైవర్ రామారావు సార్ని కలిసి దీవెనార్తలు తీసుకుండ్రు. ప్రమాణం చేసినాక సీఎం సార్ని దర్శనం చేసుకుండ్రు. తీన్మార్ ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి. మా వాళ్ళు ఈ వార్త రాసే వరకు టీడీపీలో ఇంకో 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఉన్నారో ఎవరు పోయినరో కూడా మాకు తెలియదు. తీన్మార్ వార్తలు ఒడిచే వరకు ఇంకేమన్నా జరగవచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో విలేకరులకే కాదు, పార్టీలు మారే లీడర్లకు చేర్చుకునే పార్టీకే తెలియకుంటుంది. నిన్న మా వాళ్ళు వార్త రాసి ఇంటికోయినరు. నేను తీన్మార్ వార్తలు సురువు చేసే వరకు 2 లీడర్లు సీఎం సార్ ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిండ్రు. అందుకే మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ వార్త చూసే లోపల ఏమన్నా జరగవచ్చు. తాజా వార్త అందించలేదని మమ్మల్ని బదనం చేసుడైతే కరెక్ట్ కాదు. ఇట్లు మీ తీన్మార్ సావి. మేం కాదు, చంద్రాల సార్ని చెవులు నిక్కబెట్టినమని గీ పాట పాడిండు గీ సారు. ఆయన వాడితే అర్థమైతే లేదని మేము వేసినాం గంతే. ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరికి తెలుసా అని పాట పెట్టుకుని వాళ్ళు ఇష్టపడి నా కార్లా కంచె సేను వేస్తే కాపాడేది ఎవరు? గాంధన్న నీకే చెప్తుండే, ఏమంటావు మరి? ఇక్కడే పుట్టాను, ఇక్కడే సస్తాను తప్పించి పార్టీలు మారే ప్రసక్తి లేదని చెప్పి తర్వాత ఎవరో రావాలి. ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉన్నామంటే చెప్పుకోవటానికే సిగ్గు కలిగే పరిస్థితి. ఈ ఎమ్మెల్యే ఉంటాడా పోతాడా మన పార్టీలో ఒక దొంగలుగా చూసే పరిస్థితిని టీఆర్ఎస్ పార్టీ ఈరోజు క్రియేట్ చేసింది. ఎంకటీరన్నకేం కష్టం వచ్చే? మరి మన మల్కాజ్గిరి మల్లన్న మీద కూడా బయటనైతే పుకార్లు నడుస్తున్నాయి. మల్లన్న ఉంటాడా పోతాడా, చేస్తాడా, ఆయన కాలేజీలు ఉన్నాయి, ఆయనకు అవి ప్రాబ్లం చేస్తారు, ఇవి ప్రాబ్లం చేస్తారు. ఏ ప్రాబ్లం చేసినా సరే 4 కాలేజీలు బంద్ అయినా సరే మోతుకుపల్లి సార్ ఏదో మాట్లాడతాడట, ఇందా సారు చెప్పిగా. ఇందుకైనా ఎన్నికలను అయితే నన్ను ఎక్కడ ఉపయోగించుకోలేదు. మరి నిజంగా గవర్నర్ అయితే పక్కన పెట్టిరా, నిజంగానే పక్కన పెట్టిరా, నాకైతే అర్థం కాదు. అబ్బా నువ్వు సారు లీడర్ అంటే సంతు దొరికితే చాలు గవర్నర్ కొలువే ముంగటేసుకుంటావు. ఇప్పుడు మాట్లాడాల్సిన ముచ్చటేనా సార్ ఇది? హాగో గిట్లా ఉన్న లీడర్లంతా చంద్రాల సార్ ముంగట శపథాలు పట్టిండ్రు పార్టీలనే ఉంటామని.
ఎర్రబెల్లి దయాకరన్న సైకిల్ పయ్య లూడవీకి ట్యూబ్లల్ల గాలి తీసి పౌడీల కాంచెలు ఎత్తుకపోతే ఒట్టి హ్యాండిల్ని రేవంతమన్న చేతుల పెట్టిండు పార్టీ జాతీయ అధ్యక్షుడు. నా లెక్క ప్రకారం అయితే మేజర్ హర్డిల్స్ అన్ని తగ్గాయి. మీకు ఉండే ఇద్దరు ముగ్గురు ఐకమత్యంగా ఉంటే సమిష్టి నాయకత్వాన్ని ఇవ్వగలిగితే సమస్యలు ఉండవు. లీడర్ల శపథాలు అధ్యక్షుల వారి మంత్రాలు బాగానే ఉన్నాయి కానీ ఇప్పటికి కూడా ఉండేదెవలో పోయేదెవలో తెలుస్తలేదట. మొత్తానికైతే ఈ విధంగా పార్టీ ముంగట్టుకోతున్నది తెలంగాణలో. మరి తెల్లారితే ఏమైతుందో చూడాలే. చంద్రల్ సారు ఎన్ని మాటలు చెప్పిండు. కొత్తపట్నం కడదామంటే చేతుల పైసలు లేవు, మంది మొక్కలు చూడాల్సి వస్తుందని. తోసిన కాడికి సాయం చేయమంటే అందరు వెనక పట్టే పట్టిండ్రు. ఇచ్చినోళ్ళు కూడా దేవుని కుళ్ళ అయ్యవారికి చదివించినట్టు 10వ పరకు ఇచ్చి పెద్ద పెద్ద కోరికలు కోరిండ్రట. 5 లక్షలు 10 లక్షలు ఒకవేళ 20 లక్షలు ఇచ్చినా గానీ అంత పెద్ద మహానగరానికి పునాదులు దొవ్వేందుకు గడ్డపారలు కూడా రావు. కానీ ఒక్క మనిషి అబ్బా అనిపించే సాయం చేసింది ఇలా మన తీన్మార్లకు వచ్చింది. బువ్వ మీద బుద్ధి తీరది, పైస మీద యావజావది ఎవ్వరికైనా. కానీ సంపాదించిన దాంట్లోకెళ్ళి ఓ అక్కడికచ్చే పని చేద్దాం అని అనుకునేటోళ్ళు ఎంతమంది ఉంటారులా. కానీ ఈ పెద్దమ్మ అసోంటి మనిషే. అమరావతి కోసం ₹1 చెక్కు రాసి చంద్రాల్ సార్ చేతిలో పెట్టింది. కొత్తపట్నం కోసం సార్ పడుతున్న కష్టం చూసి మనసు గరిగిపోయిందట. 80 ఏండ్లకుంటది. పేరు స్వరాజ్యమ్మ. గుంటూరు జిల్లాల వ్యవసాయం చేసి బాగానే ఎన్కేసిందట. శాత కాకుండా అయింది. ఇంత సాయం చేస్తానన్నా 4 మెచ్చుతారని ₹1 దానం చేసింది. గిరేట్ కదా పెద్దమ్మ. కంప్యూటర్ల ఇటుకల బేరం రికార్డుల కోసం ఎన్ని వేస్తే ₹1 రావాలి. అదే అమరావతి పండుగకు పోయిన వాళ్ళంతా లొట్టె నీళ్లు తట్టెడు మట్టేసి వచ్చిండ్రు. ఏం లాభం. అందుకే ఈ పెద్దమ్మ దానగుణం చూసి మస్తు మురిసిపోయిందట చంద్రాల్ సార్ కూడా. మా సత్తిగాడేంది ఏమో కత్తులు చెప్తున్నాడు. ఈడెవరి మీద కొట్లాడకోతున్నాడో. సత్తి కొట్లాడే తనకు ఈ కత్తులు తుఫాకులు నాకెందుకు అక్క? మొత్తం మాటలు చాలు మటాస్ అయిపోతారు. సత్తిగాని మాటలు అంటే ఏంటిది అనుకున్నావు? మరి ఆ కత్తులేంది ఈ తుపాకులేంది? ధర్నా చేస్తున్నాక నా డిమాండ్లు తీరే రాక రత్కపాతం జరుగుతూనే ఉంటది. దునియా మొత్తం దిగి రావాలి. నీ బిత్తిరోడా ధర్నాలు చేస్తే కాలు చేతులు కట్టుకొని కూర్చుండి బువ్వ బంద్ పెడతారు. నీ లెక్క మనుషులను వీక్క తిన్నట్టు చేయరు. అక్క అవన్నీ రాజకీయాలలో చేస్తారు. రామ్మోకాల అర్మ సార్ కోసం అట్లా చేయదు. ఏంది రామ్ గోపాల్ వర్మ కోసం ధర్నా చేస్తున్నావా? ఈ కత్తులు కటార్లు తుపాకులు వేసుకొని సగం గుండు గీసుకొని బస్ కింద వాడతా లారీ కింద వాడతా అంటానంటే వస్తాడు ఆ రామ్మోకాల అర్మ సారు. ఎట్లా చేస్తాడో వీడియో తీసి పంపుని చూసి నవ్వుకుంటా అంటాను అంటాడు. అమ్మో వర్మ సార్ నాడి బాగానే పట్టినావు కానీ మరి నీ డిమాండ్లు ఏంటి? వర్మ సారు మును బట్టి మొత్తం సినిమాలు తీయాలక్క. ఆఫిండ్ అనుకో ఆఖరి సినిమాలా నాకు హీరో కాకుండా సైడ్ హీరో నన్ను వేసేయాలి. అరే సార్ ఇప్పుడు తీసే వంగవీటి రంగా అనే సినిమా తెలుగులో ఆఖరి సినిమా సార్దని అన్నాడు కదా, గా ముచ్చటినవా నువ్వు? అవునాక ఆ సినిమా అయిపోయినాక తెలుగులో సినిమానే తీయరంట సారు అంటున్నారు. అయ్యో తమ్మి వానాకాలంలో వరదలు రావన్నా నమ్మచ్చు కానీ వర్మ సినిమాలు తీయడంటే ఎట్లా నమ్ముతావు తమ్మి? ఏదో పబ్లిసిటీ కోసం గట్లా చెప్తాడు గవి నువ్వు నమ్ముతావా? పబ్లిసిటీ కోసం గట్ల ఎవరైనా చేస్తారా? అయినా నువ్వు హీరో కావాలంటే ఎంతమంది డైరెక్టర్లు లేరు తమ్మి, నీకు వర్మనే కావాలా? అరే వర్మ సార్ అయితేనే మంచిగా కొత్తలకు ఛాన్సులు ఇస్తాడు. ఏ కొత్తలతో తీసుకోవాలి చాలా మంది ఉన్నారు తమ్మి, నువ్వేం బాధపడకు. అదే వర్మ సార్ అయితే 6 దినాలనే దొంగల మూట సినిమా తీసేసిండు. మళ్ళా పోరగాళ్ళు ఐస్ క్రీమ్ తిన్నట్టు ఐస్ క్రీమ్ 1 2 3 తీసి పడేసిండు మొత్తం. వామ్మో అడగక ముందే అఫ్ఫల్ రాజు పైసలు రావన్న కూడా రౌడీ ఇట్లా ఎన్ని సినిమాలు తీసుకుంటామైందక్క వర్మ సారు. మందికి నచ్చకపోయినా నిర్మాతలు నిండా మునిగి ఆగుతాడు ఆ సినిమాలు తీసుడు. నాకు అసంటి డైరెక్టరే కావాలక్క. కావాలి కావాలి కావాలి. అయ్యో తమ్మి వద్దు వద్దన్న సినిమాలు తీసే వర్మ సారు సినిమాలు ఆపుతాడంటే నమ్మద్దు తమ్మి. అక్క ఖుద్దు వర్మ సార్ చెప్పినా కూడా నమ్మొద్దా అక్క? ఓ బిత్తిరోడా ఆయన ఇదివరకు కూడా గిట్లనే అన్నాడు. హిందీలో పోయి తీయలేదా, హిందీలో బంద్ పెట్టి మళ్ళీ ఇడికి రాలేదా, ఇప్పుడు కూడా గట్లనే అంటాడు. ఏం గత్తి ఏమోనక్క మళ్ళా తెలుగులో వర్మ సార్ సినిమా తీస్తాడంట అక్క. ఆయన కూడా ఆఖరి సినిమా అంటాను ఎందుకు చెప్పాలి? అరే చెప్తున్నా కదా పబ్లిసిటీ కోసం నూడిల్స్ తినే రకం తమ్మి వర్మ సారు. నమ్మమంటాడు. నా మాట మీద నేనే నిలబడా, నేను చెప్తే నువ్వెట్లా నమ్ముతావు అని మళ్ళీ ఆయననే అంటాడు. అక్క వర్మ సారు హిందీలో సినిమాలు బంద్ పెట్టి తెలుగులోకి ఎందుకు వచ్చింది అక్క?
ఏమో తమ్మి గవన్నీ ముచ్చట్లు మనకు తెలివే కానీ సారు ఒకవేళ ఈడ సినిమాలు ఇడిచిపెట్టినా ఇంగ్లీష్ లో సినిమాలు తీస్తాను పోతాడు, ఆడుకోయినా మళ్ళీ ఇడికి వచ్చి తెలుగులో సినిమాలు తీస్తాడు. అక్క మంచి ముచ్చట చెప్పినావు అక్క. అక్క నేను ధర్నా బంద్ పెడతా, యాక్షనింగ్ ఇప్పిస్తాడు కదా నా కర్మ సారు. నేను ఇంగ్లీష్లో నేర్చుకుంటా అక్క. జాక్ నీకేం కాలేదు కదా? నాకు కాలు మాత్రమే విరిగింది, నీకేం కాలేదు కదా? నా చెయ్యి మాత్రమే ఓడిపోయింది, మనం ఆకలేస్తుంది, ఇప్పుడు తిందామా? జాక్ నువ్వు కంగారు ఫరకు, నా దగ్గర తుఫాకీ కూడా ఉంది, ఏదన్నా కాల్చుకొని తిందాము. పిచ్చివాడా, కాల్చుకొని అంటే అది కాదు, మంట పెట్టి కాల్చుకోవాలి. అరే నీకేమైంది? ఏదో జంతువు మన మీదకే వస్తుంది, మ్యాక్ ఇక్కడ నుంచి వెళ్ళిపోరాం. నాకు మనసు ఎన్న పూస అంటే ఏంటిదో తెలుసు, కానీ కొందరిది మనసు పాదరసం అంటారు. మరి గదేందో నేనైతే ఎప్పుడు చూడలేదు. పాదాల మీద దెబ్బ తాకితే రాసుకునే రసం అయితే కాదని తెలుసు. అందుకే నేను మా దోస్తుకు ఫోన్ చేసి అడిగితే అప్పుడు చెప్పింది అది పాదరసం అంటే ఎండి లెక్క తెల్లగా గుండ్రంగా ఉంటుంది, కిందేస్తే ఏటంటే అటే ఉరుకుతుంది, ఒక్కతాన నిలవదని చెప్పింది. అప్పుడు నాకు అర్థమైంది గీసారి లెక్క అని. గీసారిని పాదరసంతోని నీళ్ళ రసంతో కూడా పోల్చొచ్చు. ఎందుకంటే నీళ్లు కూడా ఏ గిలాసలో వస్తే ఆ గిలాస ఆకారం వచ్చినట్టు సారు కూడా అంత చక్కగా ఒదిగిపోతాడు. తెలుగు సినిమా చరిత్రల ఎన్నడు ఎవ్వలు తీయని ఎవ్వలు చూడని సినిమాని తీసి తెలుగు ప్రజలకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని వండించిండు పార్టీ మారిన ప్రకాష్ అన్న. యాక్షన్, సెంటిమెంట్, కమిట్మెంట్, పాటలు, ఫైటింగ్లు, ఇక క్లైమాక్స్ మొత్తం సూపర్ అంటే సూపరు. పగటిలి కాటేదాన్ల కార్యకర్తలతోని మీటింగ్ పెట్టి రామన్నను యాద్ చేసుకొని చంద్రన్నను తలుసుకొని తెలుగుదేశం సిద్ధాంతాలు, ఆశయాలు, సేవలు చెప్పినవి చెప్పకుండా మీటింగ్కి వచ్చిన వాళ్ళను ఏడిపించి పొద్దుమీకి ఆయన పోయి కారెక్కి కార్యకర్తల కళ్ళు తెరిపించిండు. పసుపు పంటల మ్యాట్నీ షో డైలాగులు, గులాబీ తోటల ఫస్ట్ షో డైలాగులు మీరు కూడా ఇని తరించుండ్రి. కానీ అన్న ఏదో ఆశతో ఒక కార్యకర్తలను మోసం చేయాలని తెలుగుదేశం పార్టీ ఆశయాలు కాదు, నమ్ముకున్న వారికి అండగా ఉండడమే మన పార్టీ కర్తవ్యం. ఇంకా చాలా మంది వస్తారు కదా పార్టీ ఆదేశం. ఇప్పుడు మేము ఎందుకు చెప్పాలి ఎవరు వచ్చేదో కదా. సూపర్ కదా, సపట్లు సపట్లు. ఇప్పుడు ఇంకో డైలాగ్. అందుకోని అధికారం చేతిలో పెట్టుకొని ఇతర పార్టీలను లొంగ తీసుకోవాలని ఆలోచిస్తే రేపు రాబోయే రోజులలో ప్రజలే బుద్ధి చెప్తారు. లేదు అదేం లేదు, అధికారం పార్టీ ఒత్తిడి ఏం లేదు, ఎవరు ఒత్తిడి లేదు. ప్రజలకు సేవ చేయాలని మేము అనుకున్నాం, ప్రజల సేవ గురించి రావాలనుకున్నాం, చేస్తాం. సరే గాని ప్రకాష్ అన్న ఇంతకు పార్టీ ఎందుకు మారినావో చెప్పే, అటెంకా పగటిలు ఏమన్నావో మేము వినిపిస్తాం కానీ. 2 మాటలు ఎమ్మెల్యేగా అయినా అభివృద్ధి ఏం చేయలేకపోయినా కదని చెప్పి నాకు కూడా బాధగా ఉండి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తున్నాం, వచ్చిన తర్వాత ఇంతో డెవలప్ మంచిగా అయితే ఇంకా 3 సంవత్సరాలు ఇంకా బాగా డెవలప్ అవుతా అనేది కూడా ప్రజలందరూ కోరుతున్నారు. ఏ నిధులైనా ఏ వచ్చినాయినా అని ఎమ్మెల్యే దారి రావస్తుంది, ప్రభుత్వం ఏదైనా ఉండదు. వారేవా అవును గాని ఏదో ఇల్వలు బొల్వలని మాట్లాడినమాట. ఒక్కపారు ఆలోచించండి మీరు, మన ఇంటికి వస్తే ఏ ఇల్లు ఉంటుందో అవతల ఇంటికి పోతే ఏ ఇల్లు ఉంటుందో మరి ఆలోచించండి. ఈ పార్టీలో కూడా మాకు ఇబ్బంది కాదని ఆలోచనతోనే మేము వస్తున్నాం. ఇగో మేమేమన్నా అందామన్నా అనరాకుంటున్నది కదా, ప్రశ్నలు నువ్వే వేసినావు, జవాబులు నువ్వే చెప్పినావు. రేపు 2019లో నువ్వా నేనా అని తెలుసుకునే స్థాయి ఆనాడున్నదని కూడా మేము చెప్తాం. ఓడిపోయినామని భయపడద్దు ఎప్పుడే గాని, ఆ భయం అవతలానికి చూపెట్టాలి. మనం తొడలు కొట్టి మీసాలు తిప్పి భయపడద్దు, భయపెట్టాలే అని పగటిలి వలికిన ప్రకాష్ అన్న చీకటికి భయపడి కార్లెక్కి లైట్లు వేసుకొని మనసు నిమ్మలం చేసుకున్నాడు. నుల్లిగడ్డ, నిన్న కందులు, ఇవాళ టమాటాలు ఉంటే మొగుల మీద, లేకుంటే పాతాళంలా నడిమిట్ల మనం దీని ముర్వము పండించిన రైతులకు 4 రూపాయలు మిగిలాయి. అంతా ఎట్టి సాకిరి. ఏం చెప్పాలా బహుకూకే, మీరే చూడండి. అబ్బా గీ కూరగాయలను దాచుకొని చేతికి ఉంగురాలో చెవుకు రింగులో చేయించుకునే ఛాన్స్ ఉంటే ఎంత మంచిగుండు. గీ టమాటాలను చూస్తే గిట్లే అనిపిస్తున్నదిలా. మొన్నటి దాకా ఎంత రేటు పెట్టినా దొరకకుండా కొండెక్కి కూర్చున్న టమాటా ఇప్పుడు ఉత్తగిచ్చినాక ఆననికి ఆడికి వచ్చింది. నెరి 2 రూపాయలకు కిలో అయిందిలా టమాటా. ఉత్త 2 రూపాయలు ఇస్తే సింగిల్ షాయన్న పోస్తారా ఎవరన్నా? అసోంటిది టమాటా సంచి నిండి వస్తున్నదంటే ఎంత చీప్ అయినాయో చూడురిగా. అరే ధర తక్కువైంది కదా అని బగ్గకొని దాచుకుందామంటే ఫ్రిడ్జ్లో పెట్టినా 3-4 రోజులకే ఎక్కువ ఉండయాయే. ధర పెరిగినప్పుడు అమ్ముకుందాం తీ అని పండించినోళ్ళు గుమ్మిలో పోసుకునేటి కూడా కాకపాయే. ఎట్లున్న చూడురి పరిస్థితి. దించితే కింద ఉండదు, ఎత్తుకుంటే సంఖ్యలు ఉండదు అన్నట్లేదు. ఇటు మనకు కాకుండా అటు రైతుకు కాకుండా అందరు నోట్లే మన్ను వస్తున్నదా టమాటా. గా బయటి రాష్ట్రం టమాటాలు ఇరుగ మరుగు వస్తుండే వరకు మనకా టమాటా మాట వరుసకు కూడా కానకుండా అయిందట.
ఇక ఎగుమతులు దిగుమతుల ముచ్చటేందో కానీ అందరి ఇళ్ళల్లో టమాటాతోటే బువ్వ టమాటాతోటే కూర మొత్తం టమాటా అయ్యేటట్టున్నది. నిద్రకు దూరమైన చంద్రాలు సారు ఊకూకి కలలకొస్తుందట కారు. పట్నం కార్పొరేటర్లు చేసిండ్రు ప్రమాణం. ఎట్లా సాగుతుందో చూడాలే మన ప్రయాణం. వర్మ కోసం సత్తి లాస్ట్ మాట. జాక్ నీకేం కాలేదు కదా, నాకు కాలు మాత్రమే విరిగింది, నీకేం కాలేదు కదా, నా చెయ్యి మాత్రమే ఓడిపోయింది, మనం ఆకలేస్తుంది, ఇప్పుడు తిందామా? నా దగ్గర తుపాకీ కూడా ఉంది, ఏదన్నా కాల్చుకొని తిందాము. పిచ్చివాడా, కాల్చుకొని అంటే అది కాదు, మంట పెట్టి కాల్చుకోవాలి. అరే నీకేమైంది? ఏదో జంతువు మన మీదకే వస్తుంది, మ్యాక్ ఇక్కడ నుంచి వెళ్ళిపోరాం. ఏందన్నా అయిపోయినాయా? పోదామా? మా వాళ్ళు చెప్పేసిండ్రు వార్తలు అయిపోయినాయట. మరి నేను ఉంటా. నమస్తే.